బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్ల వల్ల బలవుతున్న కుటుంబాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ వీడియోలో మేడం గారు ఇతనికి హెల్ప్ చేయడానికి కారణమేంటో తెలుసా? బెట్టింగ్ యాప్ల ద్వారా మోసపోయి పేరెంట్స్కి చెప్పుకోలేక మేడం గారికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. వెంటనే మేడం గారు ఈ సమస్య జెన్యూనా కాదా అని తెలుసుకోమని చెప్పారు. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఎంతో మంచి వ్యక్తి అని, తెలుసో తెలియక బెట్టింగ్ యాప్లలోకి అడుగు పెట్టాడని తెలిసింది. హాయ్ అండి, నమస్తే. ఇవాళ మన వీడియో మీరందరూ వింటున్నారండి. ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ పిల్లలందరూ యువత అంతా దానికి ఎంతో అట్రాక్ట్ అయిపోతున్నారండి. రూపాయి పెడితే 10 రూపాయలు, 10 రూపాయలు పెడితే 20 రూపాయలని ఆ రూపాయి పెట్టించడం దాకా తీసుకెళ్తున్నారు. దాని ద్వారా ప్రాణాలు అనేది గాల్లో కలిసిపోతున్నాయి. పేరెంట్స్ ఎంతో సఫర్ అవుతున్నారు. నాకు తెలిసిన ఫ్యామిలీ కూడా రోడ్డు పాలైపోయింది, అప్పుల పాలైపోయింది, ఆఖరికి వాళ్ళు చనిపోయారు. అలాంటి సమస్య నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా నా దాకా వచ్చింది. అక్క, నేను ఇలా చదువుకుంటున్నాను, ఇలాంటి బెట్టింగ్ యాప్ వల్ల నేను కొంత అమౌంట్ని నష్టపోయాను, అది లోన్ తీసుకొని మరి నేను ఇన్వెస్ట్ చేశాను అక్క, నాకు చాలా డిప్రెషన్గానే ఉంది, నా దాకా కన్సర్న్ అయ్యారు తను. సో మనం చేయగలిగిన సమస్య మనము సాల్వ్ చేయొచ్చు అనేది యువతకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను అతన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం, దీన్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా డబ్బులు తీసుకున్నారో ఒక్కసారి తనతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇష్యూ ఏంటంటే, నీ ద్వారా బెట్టింగ్ యాప్లు ఇంకొకరు ఆడకూడదు. అలానేసి నీ బాధ ఏంటో నువ్వు చెప్పుకుంటే ఇంకొకరు ఆడకూడదు. అక్క, నేను డిగ్రీ చదువుతాను అక్క. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు సాయంత్రం అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి చేరుతాం అక్క. చేరుతుంటే వాళ్ళందరూ గ్రూప్లా క్రియేట్ అయ్యి ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు. సరే నేను కూడా ఆడదాము, పోతే నాకు కూడా వస్తాయి కదా, వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పి నేను దాంట్లో లూప్లో పడ్డాను అక్క. పడితే సరే అని చెప్పి నేను డబ్బులు నాకు కావాలంటే నేను నా స్టూడెంట్ ఐడి కార్డ్ అన్నీ పెట్టి నేను లోన్ తీసుకున్నాను అక్క. ఎంపాకెట్లో నువ్వు డైరెక్ట్గా ఆడడానికి డైరెక్ట్గా లోన్కే వెళ్ళిపోయావు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టావు? ఫస్ట్ నేను 3,500 పెట్టాను అక్క. 3,500 పెడితే వస్తాయేమో అని వేస్తే అయిపోయినాయి అక్క. ఫస్టే పోయినాయి అక్క. సరే ఇవ్వాలి కాకపోయినా రేపైనా వస్తాయి అని చెప్పి ఇంకా మళ్ళీ నేను 3,000 ఎందుకు తీసుకుంటే వాడు ఇంకా నాకు లిమిట్ పెంచారు అక్క లోన్. సరే ఇవి కూడా వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఇవి తీసుకొని ఇవి కూడా వేసాను అక్క. అవి కూడా పోయినాయి అక్క. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి బాగానే వచ్చింది కదా, నాకు ఎందుకు రావని చెప్పి నేను వేస్తూనే ఉన్నాను అక్క. ఎంతవరకు వేసావు? నేను అది 10-12 వేలు వేసాను అక్క. అవి అన్నీ పోయినాయి అక్క. ఇంట్లో రేత్రి నిద్రలో కూడా పట్టేది కాదక్క, ఎలా కట్టాలని. ఎందుకు అంత ప్రెజర్ ఎందుకు ఇచ్చారు? బ్యాంకులు నీకు ప్రెజర్ చేశారా? వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు అక్క, లోన్ ఈఎంఐ కట్టండి అంటే. డేట్ దగ్గరకు వస్తుంటేనే నాకు భయం వేసేది అక్క, ఎలా కట్టాలి, నేను పనికి వెళ్తే ఇంట్లో తెలిసిపోయింది, లేదంటే నేను ఎలా ఫేస్ చేయాలి దీన్ని, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఎలా అని భయపడి నిద్ర కూడా పట్టేది, అన్నం కూడా తినేవాడు కాదక్క. ఒక చాట కూర్చొని వేసేవాడిని అక్క బెట్టింగ్. వస్తే అని చూసేవాడిని అక్క, పోతూనే ఉన్నాయి అక్క. అసలు ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళకి వస్తే నాకు కూడా వస్తే నేను ఏదో అంటే ఈజీ మనీ కదమ్మా, కష్టపడకుండా ఒక బెట్టింగ్ వేసేస్తే కష్టం లేని రూపాయి ఉంటుందా మనకి? ఉండదు అక్క. ఇప్పుడు తెలుసుకున్నాను అక్క. అసలు ఎలా ఇన్వెస్ట్ చేసావమ్మా? బెట్టింగ్ యాప్స్ ఎలా ఆడతారు అసలు, నాకు ఒకసారి చూపించు. దానికి యాప్ ఉంది అక్క. ఇలా యాప్ ఉండేది అక్క. నీ హిస్టరీ ఇది చూడండి. ఇక్కడ ఒక్క రిసీవ్డ్ అమౌంట్ ఉంది, అది కూడా 270 రూపీస్. తర్వాత ఈ బాబు దగ్గర నుంచి వెళ్ళిన అమౌంట్ చూడండి, 4,575 రూపీస్, 500 రూపీస్, 400, 300, 1000 రూపీస్, 500 అట్లా. ఒక్క అమౌంట్ మాత్రమే తనకి 270 రూపీస్ వచ్చాయి. ఆ 270 రూపీస్ వచ్చిన దాన్ని ఇంకా ఎర్న్ చేయాలని చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్కి తనకు అట్రాక్ట్ అయ్యి అమౌంట్ అనేది లాస్ చేసుకున్నారు. పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా నాన్న డైలీ పనికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తారు అక్క. ఇలాగ వస్తే నాకు మాకు మనీ మీద ఇస్తే వస్తాయేమో అని ఒక లూప్లో పడిపోయాను అక్క. అంటే ఇంటికి సపోర్ట్ చేద్దామని పడ్డావా, లేకపోతే నీ పర్సనల్గా? అంటే పర్సనల్గా అన్నిటికీ వాడుకోవచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయమ్మా నీకు? ఏం లేవు అక్క, దేని జోలు వెళ్ళలేదు అక్క. ఏం జోలు వెళ్ళలేదు, ఓన్లీ వెళ్ళింది బెట్టింగ్ వెళ్ళాను అక్క. అది అందరూ తాగుతూ అన్ని చూసాను అక్క, కానీ వాటి జోలు వెళ్ళలేదు అక్క. నేను నా ఫ్రెండ్స్ అలానే ఉంటారు, కానీ నేను వెళ్ళలేదు అక్క. కానీ బెట్టింగ్కి ఎందుకు వెళ్ళానో అర్థం కావట్లేదు అక్క. ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఆ బాధ. ఇప్పుడు అంత కష్టపడి డైలీ వేజెస్కి వెళ్ళి నేను చదివిస్తున్నారు కదా, నిన్ను కూడా పనికి పంపించచ్చు కదా, పంపించచ్చు వాళ్ళు అనుకుంటే ఎప్పుడు పంపించేవాళ్ళు అక్క. కానీ వాళ్ళు ఏంటి, మేము ఇలా లైఫ్ లీడ్ చేస్తున్నాం, మా పిల్లలు బెటర్గా ఉండాలని చెప్పి వాళ్ళంతా ఆలోచించి నీ గురించి చేశారు కదమ్మా. చేశారు అక్క. మరి కేవలం ఒక ఫ్రెండ్స్ నలుగురు చేయగానే ఆ పని తప్పు పని రైట్ అయిపోదు కదా. ఆలోచించండి. ఎందుకంటే జనరేషన్ ఎట్లా ఉందంటే అక్కడ చూసి ఇక్కడ చూసి 10 పెడితే 20 వస్తాయి. ఓకే, ఆ 10 నువ్వు కష్టపడి పెడుతున్నావా, అప్పు తెచ్చి పెడుతున్నావు.
అసలు ఈజీగా వచ్చే మనీ, ఈజీ మనీకి అలవాటు పడితే మనం కష్టపడి పని చేయలేము. అవునా కదా? అవునక్క. డిగ్రీ చదువుతున్నావు, డిగ్రీ అయిపోతే మంచి జాబ్ వస్తుంది కదా. కాకపోతే చాలా తక్కువ అమౌంట్లో నువ్వు బయటపడ్డావు, అంతవరకు నేను హ్యాపీ. ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి కూడా ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు నాకు ఫోన్ నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టావు, అక్క నాకు టార్చర్గా ఉంది అక్క అని పెట్టావు. కేవలం అవి చూసే చిన్నోడివి ఇంత సఫర్ అవుతున్నావు. ఇంకొకటి, నేను చేయగలిగిన సమస్య లక్షల్లో అయితే నేను చేయలేను, ఇది చిన్న సమస్య. కాకపోతే నీ వల్ల ఒక 10 మందికి, ఒక 10 మంది అయినా దీన్ని చూసి మారితే ఈ వీడియో తీసిన దానికి ఒక అర్థం ఉంటుంది. దీన్ని వీడియో తీయాల్సినంత అవసరం కూడా లేదు. బట్ నీలాంటి జనరేషన్స్కి దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలియాలి, పేరెంట్స్ వాల్యూ తెలియాలి. పేరెంట్స్ని రోడ్డు మీదకి లాక్కూడదు జన్మనిచ్చినందుకు. అవును కదా? ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ఇంకెప్పుడు నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయకూడదు. నువ్వు ఎలా దేంట్లో తీసుకున్నావు లోన్? ఎంపాకెట్లో తీసుకున్నావు. ఎలా తీసుకున్నావు? స్టూడెంట్ అన్ని డీటెయిల్స్ అన్ని పెట్టి తీసుకున్నావు. అంటే నీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి యాక్సెస్ చేసి నువ్వు డబ్బులు తీసుకున్నావు. సో ఇవాళ డబ్బులు కట్టకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రెషర్ చేస్తే నేను ఏదో కదా, డిప్రెషన్లోకి వెళ్తావో ఏదో ఒకటి. మన లైఫ్ని మనమే తుంచుకోవడం అమ్మా. సో ఈజీగా వచ్చేది నాట్ ఓన్లీ బెట్టింగ్స్, ఈజీగా వచ్చే మనీ ఎప్పుడైనా కూడా నిలవదు, కష్టంతో పైకి రావాలి. ఓకేనా? చదువుకుంటున్నాం, మంచి స్కిల్స్ తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్ అది చేశారన్నా ఓకే, అదే ఫ్రెండ్స్ కొంతమంది చదువుకుంటారుగా, అదే ఫ్రెండ్స్ వెల్ సెటిల్డ్ మంచి జాబ్స్ కొట్టి గ్రూప్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఇన్స్పిరేషన్ ఎందుకు అవ్వకూడదు? మనం చెడుకే ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వాలి కదా? నువ్వు 100% మారాలి, డబ్బులు కట్టాలి. ఇంకా నీకు ఫోన్లో అన్నీ అన్ఇన్స్టాల్ అయిపోవాలి. ఇప్పుడు మేమే తీసేస్తాం. ఏవి నీ ఫోన్లో బెట్టింగ్ ఉండకూడదు. ఇంకొకటి, నిన్ను ఎవరో ఒకళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు మా గ్రూప్లో. ఎందుకంటే అసలు బెట్టింగ్ యాప్స్కి వచ్చి డబ్బులు ఇచ్చింది ఎక్కడ నేను చూడలా. ఎందుకు ఇచ్చానంటే, చిన్న పిల్లోడివి, లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు, నా తమ్ముడు లాంటోడివి ఫస్ట్. అవునా కదా? అందుకని ఇక్కడతో నీ బ్యాడ్ అంతా పోవాలి. కొత్తగా నీకు మళ్ళీ ఒక జన్మ అనుకో, మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి. ఇది నా వైపు నుంచి విష్. నీకున్న ప్రాబ్లం ఏంటి? ఫైనాన్షియల్గా నువ్వు బయట లోన్ యాప్లో నుంచి డబ్బులు తెచ్చుకున్నావు, అది మేము ఇస్తాం, నువ్వు కట్టేస్తావు, నీ వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవును కదా? బట్ ఇప్పుడున్న జనరేషన్కి నీ వంతు మెసేజ్, నువ్వు ఆల్రెడీ సఫర్ అయ్యావు కాబట్టి దీంట్లో మైనస్ ప్లస్లు అన్నీ నీకు ప్రాక్టికల్గా తెలుసు కాబట్టి జనరేషన్కి, అప్కమింగ్ జనరేషన్కి నీ నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటి? నేనైతే అక్క, కిల్ ద బెట్టింగ్ యాప్స్. ఇంట్లో అమ్మా నాన్న మన కోసం కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని చేసి మనం పెరగాలి. తెలుసుకున్నాను నేను. ఇప్పుడు అక్క దేవుడిలాగా నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు. నేను ఈ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను. లైఫ్లో రాంగ్ స్టెప్ వేసాను, ఇప్పుడు ఎవరు అలా చేయొద్దు, ఎవరు బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దు. ఇంట్లో పేరెంట్స్ కష్టాన్ని తెలుసుకొని బ్రతకండి. ఇదే నేను మీ నుంచి కోరుకున్నాను. యాక్చువల్గా బెట్టింగ్ యాప్లో మనీ పోగొట్టుకుంటున్నామంటే మనకు తెలిసి బానిసలుగా ఒక వ్యసనాన్ని అలవాటు చేసుకొని డబ్బులు పోగొట్టుకున్నాం. దానికి చేయకూడదు. కానీ చిన్నపిల్లాడివి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా ఇదిగా ఉంది. నువ్వు 100% మారుతావని నమ్మకంతో నేను ఈ మనీ నీకు ఇస్తున్నాను. ఎందుకంటే యూత్ ఏ డబ్బులు మళ్ళీ మిస్ప్లేస్ చేసుకొని మళ్ళీ ఇలా చేస్తాను అంటే మా టీం అంటూ నిన్ను ఎంక్వైరీ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చావంటే ఈజీగా ఏం రాలేదు కదా, ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎంతమంది ఎంక్వైరీ చేస్తేనే కదా నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాము. సో నీ దగ్గర నుంచి 100% మార్పు అనేది నేను కోరుకున్నాను. నువ్వు ఏదైతే జనాలకి ఇచ్చావో మెసేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు చేయాలి. నీలో మార్పు నేను చూడాలి. ఓకేనా? ఇది 100% నువ్వు మారుతావని నమ్మకంతో నేను నీకు ఇస్తున్నాను. లైఫ్లో తెలియక రాంగ్ స్టెప్ వేసానక్క, ఇంకెప్పుడు అలా చేయనక్క. తెలుసుకున్నాను లైఫ్ అంటే ఏంటో. మేడం గారు అతనికి హెల్ప్ చేయడం వల్ల అతను మారతాడని నాకు నమ్మకం ఏర్పడింది. కానీ ఈ వీడియో మీ దగ్గరికి తీసుకుని రావడానికి కారణం, మన దేశం అభివృద్ధి చెందాలంటే యువత చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియో.